కేవలం 5 నిమిషాల్లో మీ ఇంట్లో ఉండే రెండే 2 కూరగాయలతో చపాతీలోకి, రైస్‌లోకి అద్దిరిపోయే కాంబినేషన్ ఈరోజు చూపించబోతున్నా. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. అంత రుచిగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం? ఈ వీడియో చూసేసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. స్టవ్ మీద పాన్ పెట్టి అందులోకి 2 స్పూన్ల దాకా నూనెను వేసేసుకొని, నూనె వేడెక్కాక 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి తినగలిగే కారం బట్టి ఎండుమిర్చిని, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాలు, ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసి ఇవంతా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనకి ఎండుమిర్చి ఎలా వేగాలి అంటే మనం చేత్తో నలిపితే నలిగిపోవాలి, అలా వేయించుకోవాలి. అలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఈ ఎండుమిర్చిని అలాగే వేయించుకున్న దినుసులన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పావు కిలో ఉల్లిపాయ తరుగును వేసేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 3, మీడియం సైజు అయితే 4-5 ఉల్లిపాయలను తీసేసుకోండి. ఇలా నైస్గా పొడవుగా కట్ చేసేసుకొని ప్యాన్లోకి వేసేసుకొని ఇందులోకి చిటికెడంటే చిటికెడు ఉప్పును వేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు మనకి త్వరగా మగ్గిపోతాయి. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఈ విధంగా ఉల్లిపాయ బాగా వేగాక ఇప్పుడు ఈ ఉల్లిపాయ తరుగును కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ ఉల్లిపాయ తరుగును కూడా మనం పక్కన నుంచి చూసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక స్పూన్ నూనెను వేయండి. ఈ నూనెను ఈ ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసేసుకోవాలి. బాగా పడిన టమోటాలు తీసేసుకోండి. పావు కిలో ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, పావు కిలో నుంచి లేదా 300 గ్రాముల దాకా టమోటాలు తీసుకున్నామంటే సరిపోతుంది. ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ పెనంలోకి ఈ టమోటా ముక్కలన్నిటినీ కూడా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పరిచి పైన మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో టమోటాలని మగ్గించుకోవాలి. చూడండి, 5 నిమిషాలు టమోటాలు మనకి బాగా మెత్తగా అయిపోయాయి. కానీ మనకి ఇంకా టమోటా జ్యూస్ ఉంది కదా, ఈ టమోటా జ్యూస్ అంతా కూడా ఇంకిపోవాలి. అందుకని మధ్య మధ్యలో మనం ఇలా కదుపుతూ టమోటా జ్యూస్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మనకి ఈ టమోటా జ్యూస్ అంతా కూడా ఇంకిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి ఈ టమోటా ముక్కల్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె కానీ లేదా ఒక ప్లేట్ కానీ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. కల్లుప్పు వేసుకున్నారనుకోండి, మనకి ఈ ఎండుమిర్చి ఇలా నలుపుకున్నప్పుడు బాగా నలిగిపోతాయి. ఇలా మీకు చేత్తో నలుపుకున్నప్పుడు చేతికి కారం ఎక్కువగా అనిపిస్తుంది అనుకుంటే మీరు మిక్సీలోకి వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎండుమిర్చిని బాగా నలిపేసుకున్నాం కదా, అందులోకి టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ టమోటా ముక్కల పైన ఉన్న తొక్కును తీసేసుకొని ఈ టమోటా ముక్కల్ని ఈ ఎండుమిర్చిలోకి వేసేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకొని అందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును చిన్నగా తరిగైనా వేసేసుకోండి, లేదంటే అలాగే వేసేసుకొనైనా ఇదంతా చేత్తో బాగా మెత్తగా చేసేసుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో ఇలా టమోటాలు మనకి ఎక్కడే కానీ కనిపించుకోకుండా మెత్తగా అయిపోవాలి. ఇలా మీరు చేత్తో నలిపేశారు అంటే టమోటాలంతా కూడా బాగా మెత్తగా అయిపోతాయి. చూడండి, అంతా కూడా బాగా కలిసిపోయింది కదా. మనం రోట్లో నూరితే ఎలా అయితే పచ్చడి ఉంటుందో అలా అయిపోవాలన్నమాట. ఇలా మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు పైన కాస్త చిన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలా కలిపి రుచి చూడండి. ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇప్పుడు కొద్దిగా ఉప్పును వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది అన్ని రకాల టిఫిన్స్‌లోకి అంటే చపాతీలోకి, రొట్టెల్లోకి, దోసలోకి ఇలా అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇక వేడి వేడి అన్నంలోకి ఈ కారం కొద్దిగా వేసుకొని, నెయ్యిని వేసుకొని తింటే ఇక ఎలాంటి కర్రీ కూడా అక్కర్లేదండి. అంత అద్భుతంగా ఉంటుంది. మసాలా లేకోకుండా టైం కూడా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకొని ఈ కారాన్ని మీరు చూసారు కదా. కేవలం ఉల్లిపాయ, టమోటా ఉంటే చాలు మనం ఈ కారాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.